ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దంటూ పర్యాటకులకు హెచ్చరించారు పోలీసులు. నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో సహా 12 మంది మృతి చెందారు. అలాగే డిసెంబర్ 25న ఒడిశాలో అగ్రనేత గణేష్ వీకేతో సహా మరో 6 మృతి చెందడంతో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్ల ముప్పు పొంచి ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అడవుల్లో మందు పాత్రల వెలికితీత పనులు జరుగుతున్నాయని, భద్రతా దృష్ట్యా ఆయా ప్రాంతాలకు పర్యాటకులు, స్థానిక ప్రజలు వెళ్లకూడదని స్పష్టం చేశారు పోలీసులు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రశ్న ఏదైతే చూస్తున్నట్లయితే పర్యాటకులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దంటూ కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే స్థానికులు కూడా ఎవరు డీప్ ఫారెస్ట్ లకు వెళ్లొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే గత నెల నవంబర్ 18, 19 తేదీల్లో వరుస ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల అగ్రనేత హిగ్మాతో పాటు 12 మంది మావోయిస్టులు అయితే ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే రీసెంట్ గా చూసుకున్నట్లయితే డిసెంబర్ 25వ తేదీన కూడా ఒడిశా కందాంబా జిల్లాలో కూడా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అయితే అక్కడ మావోయిస్టులు ఇంకొక అగ్రనేత గణేష్ వీకే కూడా సహా 6 మృతి చెందిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అదే భద్రతా బలగాలు, అడవిలో తిరిగే భద్రతా బలగాలు, కుమ్మింగ్ చేసిన భద్రతా బలగాలను ఏదైతే హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు, ల్యాండ్ మైన్స్, అదేవిధంగా చూస్తున్నట్టే ప్రెజర్ మైన్స్ అన్ని కూడా ఇంకా అడవి ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిని డిస్మాంటిల్ చేయాలి కాబట్టి విపరీతమైన కూంబింగ్ జరుగుతుంది. కూంబింగ్ విస్తృత స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దంటూ కూడా పర్యాటకులు కానీ, అలాగే ఆ దగ్గర గ్రామాల్లో ఉన్నవారు కానీ ఎవరు కూడా డీఫారెస్ట్ లో కానీ వెళ్లే ప్రయత్నం చేయొద్దంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయి ఎలక్ట్ అయ్యారు. ఎవరిని కూడా ఇటుపక్క మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని వచ్చే సందర్శకులను కానీ, అటు పక్కన లోకల్ గా ఉండే వ్యక్తులు కానీ ఎవరు కూడా అడవిలోకి వెళ్లొద్దంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఎవరు కూడా వెళ్లకుండా కూడా పోలీసులు ఇప్పటికే పికెటింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్న ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దంటూ ఇటు పర్యాటకులు, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటు నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు సంబంధించి అగ్రనేత హిగ్మాతో సహా 12 మంది మృతి చెందారు. దానికి సంబంధించిన మందు పాత్రలు అక్కడే ఉండడంతో వాటిని వెలికి తీసేంత వరకు ఎవరిని వెళ్లొద్దు అంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.